ఫోటోగ్రఫీ అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశాను? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోగ్రఫీ మార్కెట్లోకి వచ్చి జాబ్స్ అన్ని కట్ డౌన్ అవుతున్నా సరే నేను ఇంకా ఫోటోగ్రఫీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఫోటోగ్రఫీకి అడ్వాంటేజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు బంధం ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. నా పేరు చరణ్. I do photography and videography and useful content. If you're watching this channel for the first time, please subscribe and hit on like button to support me. 2019 మార్చ్ 16వ తారీఖున మేము ఎంతగానో అభిమానించే మనిషిని కోల్పోవాల్సి వచ్చింది. డ్యూ టు సడన్ హార్ట్ స్ట్రోక్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల ఆఫ్టర్ 2 to 3 వీక్స్ తర్వాత ఆయన ఫోటోని ఫ్రేమ్ చేపిద్దామని చెప్పని సెర్చ్ చేస్తే మాకు ఎక్కడ దొరకల. తర్వాత ఎక్కడో ఒక గూగుల్ డ్రైవ్స్ లోనో చిన్న ఫోటో, ఒక గ్రూప్ ఫోటోలో ఉంటే దాన్ని క్రాప్ చేసి మళ్ళీ రీఎడిట్ చేసి అప్పుడు ఫ్రేమ్ చేయించాం. ఉన్నా లేకపోయినా మన మెమరీస్ ని గుర్తు చేసి మన ఎమోషన్స్ ని క్యారీ చేసేది ఫోటోగ్రాఫ్స్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో, ఈ టైం పీరియడ్లో ఎప్పుడు ఎవరికి ఎలా ఏం జరుగుతుందో కూడా చెప్పలేకపోతున్నాం. సో అందుకనే నాకు అనిపించింది ఈ ఫోటోగ్రాఫ్స్ అనేవి ప్రైజ్లెస్ మూమెంట్. మనిషి ఉన్నా లేకపోయినా వాళ్ళ యొక్క ఎమోషన్స్ని పక్కన వాళ్ళకి గుర్తు చేయగలిగే వాల్యుబుల్ థింగ్స్ అని అనిపించింది నాకు. నేను ట్రావెలింగ్ చేస్తా సెల్ఫ్ వ్లాగింగ్ చేసుకోవడం స్టార్ట్ అయింది. లైక్ డాక్యుమెంటరీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ అనేది బాగా నచ్చుతుంది, రిలాక్సేషన్గా ఉంటుంది. నాకు మల్టిపుల్ ప్లేసెస్కి ట్రావెల్ చేసినప్పుడు నాకు ఫోటోగ్రఫీ కూడా నాకు చాలా యూజ్ అవుతుంది. సో దాని పర్పస్ కోసం నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అంత డేటా అనేది నేను లోకల్గా స్టోర్ చేసుకోవాలంటే కష్టం కదా. సో మంచి ఫుటేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫిల్టర్ అవుట్ చేసి, ఆ ఫిల్టర్ అవుట్ చేసిన ఫుటేజ్ అనేది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఎందుకు అలా యూట్యూబ్లోనే స్టార్ట్ చేశాను? ఎందుకు మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా అంటే, యూట్యూబ్లో మల్టిపుల్ ఆడియన్స్ అయితే ఉన్నారు అండ్ మల్టిపుల్ ప్రొఫెషనల్స్ అయితే ఉన్నారు. వాళ్ళ నుంచి నాకేమైనా టిప్స్ కానీ, సజెషన్స్ కానీ అండ్ ఆడియన్స్ దగ్గర నుంచి, ఆడియన్స్ అందరూ మీరు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు నాకు వచ్చే యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ కానీ నాకు ఫ్యూచర్లో ఫోటోగ్రఫీ ప్రకారంగా డెవలప్ అవ్వడానికి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. కమింగ్ టు సెకండ్ టాపిక్, ఏఐ వల్ల ఫోటోగ్రఫీ జాబ్స్ కట్ డౌన్ అవుతున్నా సరే నేను ఎందుకు కంటిన్యూ చేస్తున్నా? ఇట్స్ మై హాబీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒక ఫోటోగ్రఫీ మార్కెట్లోనే కాదు, మల్టిపుల్ సెక్టార్స్ లైక్ ఐటీ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్లో కానీ అన్నిట్లో ఏఐ రావడం వల్ల చాలా జాబ్స్ అయితే పోతున్నాయి. బట్ ఇక్కడ మనం ఏదైనా ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు దానిలో మనము నిలబడాలి అంటే ఆ టెక్నాలజీతో పాటు మనం మన స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఈ ఫ్రేమ్లో మా బ్రదరు, మా సిస్టరు బీచ్లో మేము ఎంజాయ్ చేస్తున్నాం. సమ్మర్ హాలిడేస్ కాబట్టి రేపు పొద్దున స్కూల్కి వెళ్తాం మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్తో. నేను ఇలా మా బ్రదర్స్తో ఇలాగా బీచ్కి వెళ్ళి ఇలా ఆడుకున్నాను, ఇలా ఇసుకలో ఇలా బొమ్మలకి చేశాను అని చెప్పుకోవడానికి కొన్ని విషయాలు అయితే ఉంటాయి, గుర్తులు, మెమరీస్. అవి చెప్పుకునేటప్పుడు తన ఫేస్లో కలిగే ఒక హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. అది మా చెల్లిలోనే కాదు, ప్రతి ఒక్క పర్సన్లో కూడా అదే ఎమోషన్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి నేను ఒక సిస్టంలో క్రియేట్ చేయొచ్చు, కానీ మా చెల్లి ఫేస్లో ఫీలింగ్ అయితే ఉండిద్దా, ఎమోషన్ చెప్పుకునేటప్పుడు ఉండదు కదా. పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము మనం ఏదైతే ఫుటేజ్ అనేది కలెక్ట్ చేస్తామో క్లయింట్ దగ్గర నుంచి, ఆ ఫోటోషూట్కి వెళ్ళి కానీ, లేకపోతే మనం మల్టిపుల్ టాస్క్స్ కంప్లీట్ చేసి కానీ ఏదైతే ఫుటేజ్ గ్యాదర్ చేస్తామో ఆ ఫుటేజ్లో ఉన్న ఎమోషన్స్ని అండ్ ఆ ఫీలింగ్స్ని డెవలప్ చేయాలి టెక్నాలజీ యూజ్ చేసుకొని. బట్ ఆ టెక్నాలజీ యూజ్ చేసుకొని లేని ఎమోషన్స్ని క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఆ ఎమోషన్స్ అనేవి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫోటోలో ఎంత చూసినా ఆర్టిఫిషియల్గానే ఉండిద్ది. 1000 మంది ఉన్న ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు ఇప్పుడు 15 లక్షల మంది కంటే ఎక్కువ ఉంటున్నారు ఒక హైదరాబాద్లోని ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది రావటం వల్ల ఇంకా ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు తగ్గుతారని చెప్పి అనుకుంటున్నారు, ఎందుకంటే వర్క్ ఉండదని. బట్ ఎప్పుడైతే మనము ట్రెండింగ్ టెక్నాలజీతో పాటు మనం కూడా మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామో అప్పుడు ఎలాంటి టెక్నాలజీ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం మన కెరియర్లో అయితే పక్కా డెవలప్ అవుతాం. సో నేను చెప్పిన వాటిలో ఏమన్నా మిస్టేక్స్ కానీ, ఏమన్నా మార్పులు చేర్పులు కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, మేబీ నేను ఈ వేలో ఆలోచించానేమో, ఇది కూడా ఆలోచించవచ్చు కదా అని చెప్పని అయితే నేను అర్థం చేసుకుంటా. మీరైతే తప్పనిసరిగా మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దట్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఫర్ నోయింగ్ ద
యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ప్రస్తుతానికైతే నేను, మా తమ్ముడు, మా చెల్లి ఎంజాయ్ చేస్తాం. ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ until here end of the video. Thank you very much and signing off then from Bandham Photography YouTube channel.